టీడీఎస్ అంటే ఏంటండి? ఎవరైనా చెప్పండి. ఎనీబడి. నవకాంత్, అనిల్, శ్రీనివాస్. టీడీఎస్ అంటే ఏంటి? ట్యాక్స్ డిడక్ట్ అండ్ సోర్స్. ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు టీడీఎస్ని? ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తారు టీడీఎస్ని? ఇన్కమ్ ట్యాక్సా? ఓకే. సో టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటాం. ఇది వేటి మీద మనకు టీడీఎస్ అనేది కట్ అవుతుందంటే ఎంప్లాయీస్ శాలరీస్ మీద, రూమ్ రెంట్స్ మీద, హార్స్ రేసెస్ మీద, కమిషన్స్ మీద, లాటరీస్ మీద, ఈపీఎఫ్ మీద, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్కి కోడ్స్ కూడా ఉంటాయి. ఆ సెక్షన్స్ ఆ కోడ్స్కి సమ్ పర్సంటేజ్ అనేది గవర్నమెంట్ డిజైన్ చేసి ఉంటుంది. సో ఆ పర్సంటేజ్ ప్రకారంగా ఒకవేళ నువ్వు ఏదైనా ఒక టాప్ ఎంఎస్సి కంపెనీలో పనిచేస్తే నీ శాలరీలో ఆ కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారంగా నీ శాలరీ రేంజ్ ప్రకారంగా నీకు టీడీఎస్ అనేది కట్ చేస్తారు. అంటే దీంట్లో స్లాబ్స్ ఉంటాయి. 0 నుంచి 2,50,000 మధ్యలో నీ శాలరీ ఉంటే పర్ సంవత్సరానికి ఎలాంటి టీడీఎస్ కట్ చేయరు. 2,50,000 నుంచి 5 lakhs మధ్యలో నీ శాలరీ ఉంటే ఒక 5% కట్ చేస్తారు నీ శాలరీలో. లేదు 5 lakhs నుంచి 10 lakhs మధ్యలో ఉన్నట్లయితే నీ పర్సంటేజ్లో 10% కట్ చేస్తారు. ఓకే. సో మన కోవిడ్ రావడం వల్ల ఒక 25% ఎగ్జామ్షన్ ఇచ్చారు. బట్ కానీ ఇప్పుడు ప్రజెంట్ మనకి 100% క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో ఇది అనమాట. ఇక్కడ మనం మెటీరియల్లో చూస్తే ఓకే, ఈ టీడీఎస్ అనేది ఎవరికి పే చేస్తారు సార్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్ట్కి పే చేస్తారు. 1961 ప్రకారంగా కట్ చేస్తారు. శాలరీస్ మీద, కమిషన్, ప్రొఫెషనల్ ఫీజు, ఇంట్రెస్ట్, రెంట్ వాటి మీద కట్ చేస్తారు. ఒకవేళ నువ్వు పెద్ద అపార్ట్మెంట్లో ఉన్నావు అనుకో, నెలకు 30,000 పే చేయాలి నువ్వు రూమ్ రెంట్. బట్ ఆ 30,000లో 25,000 ఓనర్కి ఇస్తావు, 5,000 ఆ ఓనర్ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేస్తావు. సో దాన్ని మళ్ళీ మనము ఫామ్ 16 ద్వారా మన కంపెనీలో ఆ ఫామ్స్ తీసుకొని ఆడిటర్ దగ్గర వెళ్ళి సబ్మిట్ చేస్తే ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ వస్తుంది. సంవత్సరం ఒకసారి చేసుకోవాలి. అలా మీరు చేసుకోలేదు అంటే మీకు ఆ అమౌంట్ రాదు తిరిగి. మీ దాంట్లో టీడీఎస్ కట్టేది మళ్ళీ మనకి తెచ్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు 1 year ఒక కంపెనీలో చేస్తున్నారు, ఆ కంపెనీ దగ్గర ఫామ్ 16 ఫామ్స్ మీరు తీసుకున్నట్లయితే అది లైక్ ఆడిటర్ దగ్గర సబ్మిట్ చేస్తే ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ వస్తుంది. అది చాలామందికి తెలియదు. అది చేసుకుంటే 100% వస్తుంది. ఎంత కట్ అవుతే అంత అమౌంట్ రిటర్న్ వస్తుంది. ఓకే. సో అది ఇలా సెక్షన్స్ మనకు ఉంటాయి. శాలరీస్, ఈపీఎఫ్, లాటరీ, హార్స్ రేసెస్, రెంట్స్. సో నీ లిమిట్ ఎంత పర్ ఇయర్కి, దాని ప్రకారంగా పర్సంటేజ్ అనేది కట్ అవుతుంది. సో తర్వాత పాన్ కార్డు ఉంటే ఎంత పర్సెంట్ అంత పర్సెంట్ కట్ అవుతుంది. పాన్ కార్డు లేకపోతే 20% కట్ అవుతుంది. అవి కూడా ఉంటాయి. మీరు నెట్లోకి వెళ్ళి 2023 టీడీఎస్ రేట్స్ ఇన్ ఇండియా అని పే చేస్తే ఏ దాని మీద ఎంత పర్సంటేజ్ ఉన్నాయని టోటల్గా చూపిస్తుంది. ఓకే. ఇక్కడ మనం ప్రియాకు 40,000 అండ్ కృష్ణాకి 50,000, లోకేష్కి 30,000 పే చేయాలి. బట్ అంతా పే చేయరు. దాంట్లో టీడీఎస్ అనేది కట్ అవుతుంది. ఆ సెక్షన్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలని ఇప్పుడు చూద్దాం. ఓకే. న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో వేసి పెట్టండి. ఇన్వెంటరీ నో పెట్టండి, అవసరం లేదు. జిఎస్టీ కూడా నో పెట్టేయండి. ఇక్కడ టీడీఎస్ అనే ఆప్షన్ వేసి పెట్టండి. సో రియల్ టైంలో మీరు వర్క్ చేసేటప్పుడు ట్యాన్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ ఇచ్చుకోవాలి. సో నువ్వు కంపెనీలో పనిచేస్తే కంపెనీ, లేదు ఇండివిజువల్గా ఓన్గా పెట్టుకుంటే ఇండివిజువల్ హెచ్యుఎఫ్ పెట్టుకోవాలి. హిందుస్థాన్ యునైటెడ్ ఫ్యామిలీస్ ఇండివిజువల్ పెట్టుకున్నాను. కంట్రోల్ ఏ, సేవ్. క్రియేట్ లెడ్జర్స్. సో శాలరీస్, లెడ్జర్స్ ఏమున్నాయో వాటిని సేవ్ చేసుకోవాలి మనం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడైతే F11లో మీరు ఆప్షన్స్ వేసి పెట్టుకుంటారో అవి ఇడికి వచ్చేస్తాయి. ఈజ్ టీడీఎస్ అప్లికబుల్ అంటే అప్లికబుల్ తీసుకోవాలి. నేచర్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ మనం చూడండి డైరెక్ట్గా ఎనీ వచ్చింది. ఈడ చేసే ముందు మనం ఏం చేయాలి అంటే చూడండి, ఎస్కేప్. చూడండి స్టాచ్యూరీ మాస్టర్స్ ఉన్నాయి కదా, టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్. ఇక్కడ వచ్చి మనం ఫస్ట్ ఏవైతే మన దాంట్లో ఉన్నాయో వాటిని క్రియేట్ చేసుకోవాలి. స్టాచ్యూరీ మాస్టర్స్లో ఉంటారు ఇక్కడ. సో ఫస్ట్ శాలరీస్ సెక్షన్, శాలరీ సెక్షన్ ఏముంది ఇక్కడ,
192. పేమెంట్ కోడ్ రెమిటెన్స్ కోడ్ మీ కంపెనీ వాళ్ళే ఇస్తారు విత్ పాన్ నెంబర్. ఇక్కడ 40,000 అంటే నెలకు 40,000 అంటే ఇది దగ్గర 2,50,000 అబోనే ఇది క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, సో కావున ఇది మనకి 10% తీసుకుంటాను బేస్డ్ ఆన్ ఈ కంపెనీ ప్రకారంగా ఉంటుంది. 10% తీసుకున్నాం. నెక్స్ట్ ఏమిది ఇక్కడ రెంట్ ఉంది. రెంట్ అంటే ఏ సెక్షన్ వస్తుంది ఇక్కడ 194I. కమిషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత ఉంది 194H. ఎంత 5% ఉంది. పాన్ నెంబర్ ఇవ్వలేదు అంటే 20% కట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసామో సేమ్ కూడా లెడ్జర్లో కూడా చేయాలి. ఆ ప్లేస్లోకి వచ్చి ఉంటాయి. ఈజ్ టీడీఎస్ అప్లికబుల్. సో అక్కడ చేసింటి ఇక్కడికి వచ్చేసాయి చూడండి. నేచర్ ఆఫ్ పేమెంట్స్, సాలరీస్, రెంట్, కమిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ పర్సన్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ప్రియా ట్రేడర్స్. Ctrl C కాపీ, Ctrl V పేస్ట్. సన్రీ క్రియేటర్స్. ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్? ఎస్. ఇక్కడ చూడండి డిడక్టివ్ టైప్ అడుగుతుంది. ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సనా, అసోసియేషన్ ఆఫ్ పర్సన్సా, బాడీ ఆఫ్ ఇండివిజువల్సా, ఇండియన్సా, అదర్ కంట్రీ పర్సన్సా, అవన్నీ కూడా ఇక్కడ షో చేస్తుంది. మనం ఇక్కడ ఇండివిజువల్ HUF రెసిడెంట్ని తీసుకోవాలి. డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వోచర్ ఉంది, ఎస్ ఉంది, ఇది నో పెట్టాలి. పాన్ నెంబర్ ఇస్తే ఇక్కడ 10% కట్ అవుతుంది. పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% కట్ అవుతుంది. నెక్స్ట్ క్రిస్ ట్రేడర్స్. Ctrl C, Ctrl V. Locust Traders. Ctrl C. తర్వాత TDS on tax, duties and taxes, TDS ఆల్ అన్నిటి మీద తీసుకోవాలి. నేచర్ ఆఫ్ పేమెంట్ ఎనీ. ఫస్ట్ F7లో పోస్ట్ చేయాలి. F7 డేట్ 5th మంత్ తీసుకుంటున్నాను నేను. 4th మంత్ 31 days ఉండవు కాబట్టి 5th మంత్ తీసుకుంటాను. డేట్ 1/5. ఓకే, ఇలా ఫస్ట్ శాలరీస్ ఎంత 40,000 వచ్చేసి ప్రియా ట్రేడర్స్. సో ప్రియాకి 40,000 ఇవ్వాలి. ఇక్కడ చూడండి న్యూ రెఫరెన్స్ తీసుకోండి. రెంట్ 50,000. ఎవరికి? క్రిస్టికి 50,000 ఇవ్వాలి. న్యూ రెఫరెన్స్. కమిషన్ 30,000. ఈ విధంగా ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్లో పోస్ట్ చేసుకోవాలి. అంటే అది ఇచ్చినట్టు కాదు, ఇవ్వాలి అన్నట్టు. ఓకే, బట్ మనం నెల 5వ తేదీ లోపల శాలరీస్ పడిపోతాయి. అదేవిధంగా TDS కూడా కట్ అయిపోతుంది. ఓకేనా? చూడాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు గవర్నమెంట్కి వాళ్ళ అమౌంట్ మీద ట్యాక్స్ అనేది పే చేయాలి. అప్పుడు రైట్ సైడ్లో అవుట్ ఆఫ్ ఫీల్డ్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. TDS డిడక్షన్ టిల్ డేట్, పార్టీ, ప్రియా ట్రేడర్స్, శాలరీస్, TDS అండ్ ట్యాక్స్. సో ఆమె యాక్చువల్గా 40,000 ఆమెకు శాలరీ ఇవ్వాలి. బట్ ఇక్కడ 8,000 TDS గవర్నమెంట్కి పే చేస్తున్నాం. అంటే పాన్ నెంబర్ లేదు కాబట్టి నువ్వు ఇచ్చింది 10%, కానీ 20% క్యాలిక్యులేట్ చేసింది బేస్డ్ ఆన్ పాన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి. అంటే
ఇంకా ఆమెకు 32,000 ఇవ్వాలి. ఇంకా రిమైనింగ్ 8,000 అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేయాలి కంపెనీ, మీ కంపెనీ అగైనెస్ట్ రెఫరెన్స్. నెక్స్ట్ ఆటో ఫిల్ మళ్ళీ క్రిస్ ట్రేడర్స్. సో క్రిస్కి ఎంత ఇవ్వాలి రెంట్? యాక్చువల్గా 50,000 ఇవ్వాలి. బట్ ఇక్కడ ఎంత ఇచ్చాం? 40,000 ఇస్తున్నాం. రిమైనింగ్ 10,000 అనేది గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. బట్ అక్కడ 10% ఉంటే 20% కట్టింది, ఎందుకంటే కంపెనీ మన పాన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి. అగైనెస్ట్ రెఫరెన్స్ సేవ్. మళ్ళీ ఆటో ఫిల్. 30,000 మీద 6,000 టీడీఎస్ అనేది కట్టింది. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్కి ఎంత పే చేయాలి, ఆ పర్సన్స్కి ఎంత పే చేయాలని చేద్దాం. కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది, వీడియో 1-2 సార్లు చూడాలి. టీడీఎస్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్. సో టోటల్గా గవర్నమెంట్కి కమిషన్ మీద 6,000, రెంట్ మీద 10,000, శాలరీస్ మీద 8,000, 24,000 గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేయాలి. రిమైనింగ్ వాళ్ళ పెండింగ్ అమౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, లెడ్జర్ వైజ్. సో ప్రియాకి 32,000 పే చేయాలి పెండింగ్ అమౌంట్, ఎందుకంటే టోటల్ 40 అయితే 8,000 అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పే చేయాలి. రిమైనింగ్ 32,000 అనేది ఆమెకి కంపెనీ ఇవ్వాలి. లోకేష్ ట్రేడర్స్ 24,000, క్రిస్ ట్రేడర్స్ 40,000. పే చేద్దాం. వచ్చేస్లోకి వెళ్ళి పేమెంట్లోకి వెళ్తున్నాను. ఓకే, సో వెళ్ళిన తర్వాత ఆటో బిల్ ఫస్ట్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేద్దాం. 1,531,500. ఆల్ ఐటమ్స్. ఫస్ట్ గవర్నమెంట్కి 24,000 ముగ్గురు పేరు మీద పే చేసేస్తున్నాం. ఇప్పుడు ఈ అమౌంట్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా పెండింగ్లో చూపించదు. ఓకే, దాని ఒకసారి వెళ్ళి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్. చూడండి ఇక్కడ ఉందా, పే చేసేసాం. ఇంకా రిమైనింగ్ పెండింగ్ అమౌంట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు పేమెంట్లో పోస్ట్ చేసేద్దాం. వచ్చర్స్ ఫస్ట్ ఎవరు ఇక్కడ? ప్రియా 32,000. సార్ చెక్ ఏది ఉంటే అది. నెక్స్ట్ క్రిస్ ట్రేడర్స్ 40,000. తర్వాత లోకేష్ 24,000. ఇప్పుడు ఇలా పెండింగ్ అమౌంట్ ఇలా కూడా ఉందేమో చెక్ చేద్దాం. చూడండి ఎక్కడైనా ఉందా? పెండింగ్ అమౌంట్ కూడా లేదు. చూడండి ఇలా మనం టీడీఎస్ అనేది రియల్ టైం కూడా ఇలా చేయాల్సి వస్తుంది. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది వీడియో, 1-2 సార్లు వీడియో చూడాలి. ఓకేనా, క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? టీసీఎస్ మీరు